సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు. ఎన్నికల ముందు రజనీకాంత్, ఎన్నికల తర్వాత గజనీకాంత్ అంటూ విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీ ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా తెలంగాణ ముఖం చూడట్లేదన్నారు. 100 రోజుల్లో హామీలన్నీ అమలు చేస్తామని చెప్పి ప్రజల్ని మోసం చేశారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక స్థానిక ఎన్నికల్లో బాకీ కార్డు బ్రహ్మాస్త్రం అవుతోందని, ఇంటింటికి పంపిణీ చేయాలన్నారు. బాకీ కార్డు కాంగ్రెస్కు ఉరితాడు అవుతుందన్నారు హరీష్ రావు. ప్రియాంక గాంధీ మన హుస్నాబాద్ వచ్చి ఏం చెప్పింది? నిరుద్యోగ వృత్తి ఇస్తాం 4000 అంటారు. ఇచ్చింది అవకాశం. నిరుద్యోగ వృత్తి లేదు. జాబ్ క్యాలెండర్, జాబ్లెస్ క్యాలెండర్ అయింది. 2 లక్షల ఉద్యోగాలు భర్తాకే లేకుండా పోయింది. అంటే ఈ రకంగా అన్ని మోసాలే, ప్రతిదీ కూడా మోసమే చేసింది. ఉద్యోగాల విషయంలో మోసం, విద్యార్థులకు మోసం, రైతులకు మోసం, అక్క చెల్లెలకు మోసం,